చచ్చిపోతా చచ్చిపోతా అని బెదిరిస్తేనే నేను వెళ్ళి మా అమ్మ నాన్నలతో తిట్లు తిని మరీ ఒప్పించుకున్నాను సార్. నేనే చచ్చిపోయే సిచ్యువేషన్కి వచ్చాను సార్. కాల్ బిజీ వచ్చిందంటే ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు మ్యామ్. నేను సరిపోలేదా నీకు? ఏమన్నా పని చేస్తాడమ్మా? ఆ చుట్టుపక్కల వాచ్మెన్ కింద ఉంటూ ఉంటాడా? నేను నీతో ఉండలేను ప్రమోద్, ఇలా చేస్తే నేను నీతో ట్రావెల్ చేయలేను, నేను పెళ్లి చేసుకోవాలంటే నన్ను చేసుకోకపోతే ఫస్ట్ నిన్ను చంపేసి నేను చచ్చిపోతా అంటాడు సార్. టాక్సిక్ కా లేదంటే టాక్సిక్ కాకపోతే ఫెంటాస్టిక్. నేను నాకు అమ్మ నాన్న ఉండరా ప్రమోద్? ఊరికే అదేనా? ఎవరితో మాట్లాడతారా నువ్వు? పూర్తి కంట్రోల్ తన చేతుల్లోనే. ఇంకా నిన్ను కంట్రోల్ చేయింది ఏముందమ్మా అతను? నువ్వు అమ్మాయిని చంపి బ్రతికిస్తున్నావయ్యా. అమ్మాయి బాధలో ఉన్నప్పుడు వేరే తోడు వచ్చి అయ్యో ఏమైందమ్మా ఏమైంది అని చెప్పేసి కొంచెం దగ్గర తీసుకోవాలి, వాళ్ళ ఇద్దరు లేచిపోయి వాళ్ళు. కాబట్టి ఆడపిల్లందరినీ చేయించుతో కట్టేయంటారా మీరు? టార్చర్ చేస్తున్నా కానీ ఇన్ని సంవత్సరాలు నీతోనే ఉన్నా అంటే ఇంకా వేరే వాడితో పోతాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అతను మూడో కన్ను వస్తాడేమో, నేను బసం అయిపోతాను అనుకుంటూ నువ్వు ఏందమ్మా ఇదంతా కాదు, ఎవడరా నువ్వు అని చెప్పాడు. వద్దమ్మా, వద్దు 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 తల్లి, వందనాలు నీకు. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏవీస్ హాస్పిటల్ సమర్పించే అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. అమ్మాయి పేరు సరయు. సరయు ఒక 3 పేజెస్ మెయిల్ పెట్టింది నాకు. ప్రేమించినప్పుడు బాగుంటుంది, ఆ జర్నీ కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఆ లోటుపాట్లు తెలియటం. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ముందుగానే గ్రహిస్తారు. దాంట్లోంచి బయటికి రావాలా, ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అర్థం కాని సిచ్యువేషన్. సో అలాంటి సందిగ్ధంలో మనకి ఈ మెయిల్ చేసిందండి సరయు. సరే ఒకసారి మాట్లాడదామా? మాట్లాడండి మేడం. తను ఏం పెట్టిందంటే, నా మెయిల్ కనుక చూసే లోపు మరి నేను ఉంటానో ఉండను. అయ్యో, ఆ రేంజ్ లో పెట్టేసరికి నాకు చాలా భయం అనిపించింది. షూర్ షూర్ విల్ టాక్ మేడం. హలో హలో, నమస్తే అండి సరయు గారా? హూస్ దిస్ అండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, కాల్ చేసినందుకు నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు చాలా సీరియస్గా మెయిల్ పెట్టేసరికి మీరు పెట్టిన ఆ మెయిల్, ఆ వర్డ్స్ నాకైతే చాలా భయం అనిపించినాయి అండి. అందుకే డాక్టర్ గారి ముందు పెట్టాను. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారా? షూర్ మ్యామ్, మాట్లాడతాను మ్యామ్. హలో అమ్మ సరియు. నమస్తే సార్. నమస్తే. నువ్వు ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా ఇలా సేఫ్గా ఉంటాం మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ లైన్ ఈమెయిల్లో నేను ఉండకపోవచ్చు అని మీరు పెట్టారు కదా, చాలా బాధ. అవును సార్, అవును సార్. ఏంటమ్మా అంత బాధ కలిగి బ్రతకూడదు అనే వచ్చే ఆలోచన సంబంధించిన సమస్య ఏంటి? అంటే అసలు నా లైఫ్ ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది సార్. అసలు నేను ఏం చేస్తున్నాను, అసలు ఏం చెయ్యాలి, అసలు నేను చేస్తున్నది కరెక్టేనా అన్నది నాకు కూడా అర్థం కాకుండా ఉంది సార్. నా లైఫ్ ఎట్టుపోతుందో కూడా అర్థం కావట్లేదు. చెప్పమ్మా, చెప్పు. హౌ కెన్ వి హెల్ప్ యూ? నా పేరు సరియు సార్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను 6 years బ్యాక్ బీటెక్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్. అతను నా సూపర్ సీనియర్, తన పేరు ప్రమోద్. అంటే ర్యాగింగ్ చేస్తున్నప్పుడు తను నన్ను ప్రొటెక్ట్ చేశాడనమాట. సో ఆ టైంలో మేము ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్స్ కాస్త కొన్ని రోజులు అయిన తర్వాత అది లవ్ గా మారింది. సో ఆ టైంలో తను చూపించే కేరింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించేది సార్. అంటే ఎవ్రీథింగ్ తనే చూసుకునేవాడు అనమాట. అంటే నాకు ఏమైనా కావాలన్నా, లేదంటే నేను ఎటైనా బయటికి వెళ్ళాలన్నా తనే వచ్చి తీసుకుని వెళ్ళడము, తనే వచ్చి డ్రాప్ చేయడము, ఏదైనా ఫుడ్ తినాలన్నా తనే వచ్చి తీసుకెళ్ళడం. 1 రూపీ కూడా ఖర్చు పెట్టించేవాడు కాదు సార్ నాకు. అండ్ కాలేజ్ లో కూడా ఎవరైనా ఒక్క మాట అంటే కూడా వెళ్ళి వాళ్ళని కొట్టేసేవాడు. సో ఆ టైంలో అది నాకు చాలా బాగా నచ్చేసింది సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. అతనంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది అనమాట ఆ టైంలో. సో బట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకునే టైంలో నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు అతన్ని మ్యారేజ్ చేసుకోవాలా లేదా,
లేదంటే నేను చచ్చిపోవాలా అనే స్టేజ్ లో ఉన్నాను సార్. చేసుకోవాలా నేను చచ్చిపోవాలి. అంత టార్చర్ చేస్తున్నాడు నన్ను అతను. బ్రతకటానికి ఇంకేమీ లేవా అమ్మ? మ్యారేజ్ చేసుకోవాలా చచ్చిపోవాలంటే బ్రతకటానికి ఇంకేం ప్రయారిటీస్ లేవా మన జీవితంలో? మీ అమ్మ నాన్న పేరెంట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఎనీవే మేము అప్పుడే అబ్రప్ట్గా ఏం కానీ ఏం అప్పుడు అంత యూటర్న్ తీసుకునేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే సార్ నేను అతన్ని చాలా లవ్ చేశాను సార్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు అది రిలేషన్షిప్ పొసెసివ్నెస్ చూపిస్తున్నాడా, లేదంటే అతి ప్రేమ వల్ల అలా చేస్తున్నాడా, లేదంటే టాక్సిక్ అయిపోయాడా, అసలు ఏంటో అర్థం కావట్లేదు సార్. చాలా అంటే చాలా టార్చర్ చేస్తున్నాడు సార్. రోజు ఏదో ఒకటి తీసి నన్ను కొట్టడము, తిట్టడము. అంటే మీరేంటమ్మా లివింగ్ లో ఉన్నారా లేదంటే? లేదు సార్, లివింగ్ లో ఏం లేదు. నేను హాస్టల్లో ఉంటాను సార్. తను వచ్చేసి రూమ్ లో ఉంటారు. ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన సంబంధాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంట్లో ఫైట్ చేసి మరి తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాను సార్. మా పేరెంట్స్ కూడా చాలా తిట్టారు, కొట్టారు. అయినా కూడా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరి ఉన్నాను సార్. అంటే ఫైనల్ గా ఒప్పుకున్నారమ్మా? అంటే ఆ అబ్బాయి సైడ్ కానీ మీ సైడ్ కానీ పేరెంట్స్ అంగీకరించారా? నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే అబ్బాయి మంచోడే అని చెప్పి ఒప్పుకున్నారు సార్. మరి ఈ అబ్బాయితో ప్రాబ్లం ఏంటమ్మా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగా ఉండేవాడు సార్. చాలా బాగా అంటే ఎంత మంచిగా కేరింగ్ గా చూసుకునేవాడు. ఆ కేరింగ్ రాను రాను ఏమైపోయిందంటే నాకు చాలా కష్టంగా అయిపోతుంది సార్. అతన్ని భరించలేకుండా ఉన్నాను. ఎలా అంటే మా అమ్మలతో మాట్లాడినా కూడా ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నావు, ఇంతసేపు మాట్లాడడం అవసరమా, ఏం మాట్లాడుకుంటున్నారు ఇంతసేపు అని ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా నాకు చెప్పాలి. నువ్వు బయటికి వెళ్ళేది నాకు చెప్పాలి. ఒకవేళ బయటకు వెళ్తున్నా అంటే నేను లేకుండా నువ్వెందుకు బయటకు వెళ్ళడము, నీకు అంత పని ఏం అవసరమైంది, నీకు పని అవసరం ఉంది అంటే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకొని వెళ్తాను అని అంటాడు సార్. ఈ చేంజ్ అంతా అబ్రప్ట్ గా ఒక సడన్ గా ఒక రోజు వచ్చిందమ్మా, లేదంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందా, లేదంటే ఏమన్నా నీ సైడ్ ఏమైనా తప్పు కానీ అంటే తెలియనటువంటి ఏమైనా తప్పు జరగటం వల్ల అతను అలా మారిపోయాడు? స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటే కనుక 6 years రిలేషన్షిప్ అవ్వదు కదా అమ్మా ఇది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు అది కేరింగ్ గా అనిపించింది సార్. కేరింగ్ గా అనిపించి మంచిగా అనిపించింది. కానీ రాను రాను బీటెక్ అయిపోయిన తర్వాత ఇద్దరికి జాబ్ వచ్చింది, మంచిగా సెటిల్ అయ్యాము, మ్యారేజ్ చేసుకున్నాము అనే టైంలో ఇతను ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏంటి, ఎందుకు అన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు సార్. ఎప్పుడైనా బయటికి తినడానికి వెళ్తా అన్నా కూడా నేను లేకుండా ఎట్లా వెళ్తావు తినడానికి నువ్వు అన్నట్లు మాట్లాడతారు సార్. నేను ఒక రోజు అంటే మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాను సార్. వండర్లా ఇలా ట్రిప్కి వెళ్తాం కదా, అలా వెళ్ళాను అనమాట. వెళ్తే అప్పుడు ఫోన్ చేసి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వెళ్ళడానికి, నేను వెళ్ళమని చెప్పానా, నువ్వు అర్జెంట్ గా ఎక్కడుంటే అక్కడ నుంచి హాస్టల్కి వచ్చాయని చెప్పి తిట్టాడు సార్. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరి ముందు నేను అప్పటికప్పుడే వచ్చేసి హాస్టల్కి వచ్చేసాను. సో ఇలా మాట్లాడుతూ కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? కొట్టాడు అని కూడా అన్నావు, ఏమైనా తాగుతాడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు తాగడం అలా ఏం లేదు సార్. ఒక రోజు ఏంటంటే నా బీటెక్ ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశాడు అనమాట. ఒక అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే నార్మల్ కన్వర్సేషన్ మాట్లాడుకున్నాం సార్. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు ఇలా మాట్లాడారు అనమాట. మాట్లాడినప్పుడు నార్మల్ గా తిన్నావా అంటే ఆహా నేను తిన్నాను, నువ్వు తిన్నావా అని అడిగాను సార్ నేను. ఆ టెక్స్ట్ చూసి వాడు తినకపోతే నీకెందుకు, నువ్వు వెళ్ళి తినిపిస్తావా, లేదంటే నువ్వు తినకపోతే ఆ అబ్బాయి వచ్చి నీకు తినిపిస్తాడా అని చెప్పి రోడ్డు మీద హాస్టల్ ముందు అందరి ముందు కొట్టాడు సార్. ఒక్క రోజు ఒక నైట్ నార్మల్ గా నేను నిద్ర వచ్చేసి పడుకున్నాను సార్ కాల్ చేయకుండా. మార్నింగ్ లేచి చూసేసరికి 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్. 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంటే ఎత్తకపోతే వెంటనే కాల్ చేస్తాడు అంతే కదమ్మా? అవును సార్. నైట్ నేను పడుకునేటప్పుడు వీడియో కాల్ చేయాలి. నేను ఇంకో హాస్టల్లో ఉన్నాను పడుకుంటానని వీడియో కాల్ చేసి అప్పుడు పడుకోవాలి. అండ్ మార్నింగ్ కాల్ చేసి నువ్వు ఫస్ట్ హాస్టల్ కిందకి రా, నేను కిందనే కూర్చున్నా, నైట్ నుంచి నేను కిందనే ఉన్నా, నువ్వు ఇప్పుడు హాస్టల్ కిందకి రా అని అన్నాడు సార్. నేను కిందకి వెళ్ళాను అనమాట. కిందకి వెళ్ళగానే అందరి ముందు లాగిపెట్టి కొడితే 5 వచ్చులు పడ్డాయి సార్ చెంప మీద నాకు. వెళ్ళి గోల చేశాడు. హాస్టల్ వార్డెన్ అడిగాడు, ఈ అమ్మాయి నైట్ ఇక్కడే ఉందా, ఎక్కడికి వెళ్ళింది, బయటకు వెళ్ళిందా, లేదంటే నాకు కాల్ చేయలేదు అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు సార్ హాస్టల్ వార్డెన్ తో కూడా. ఇతను ఏమన్నా పని చేస్తాడమ్మా? ఆ చుట్టుపక్కల వాచ్మెన్ కింద ఉంటూ ఉంటాడా? తను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. అంటే జాబ్ కూడా నాకు తనే రిఫర్ చేశాడు. అది కూడా ఎందుకని నాకు తర్వాత అర్థమైంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందులో ఉన్నారంట. నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి తెలిసిన కంపెనీలోనే నాకు జాబ్ రిఫరెన్స్ ఇచ్చాడు సార్. ఆయన ఇంక ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడమ్మా? నీకు జాబ్ ఇప్పించాడు బానే ఉంది, నీ వెనకాల తిరగటమే సరిపోతా ఉంది కదా. ఇదే ఈ ఎంక్వైరీలోనే ఉంటాడు అతను ఉదయం నుంచి సాయంకాలం వరకు. అవును సార్.
ఫస్ట్ నుంచి ఇలానే ఉండేవాడు సార్. కానీ ఆ టైంలో ఏమనిపించింది అంటే చాలా కేరింగ్ గా, లైక్ ఒక అర్జున్ రెడ్డిని చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ లో ఉండేదాన్ని. కాబట్టి నాకు అప్పుడు ఏం అనిపించలేదు సార్, చాలా కేరింగ్ గా అనిపించింది. కానీ రాను 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 ఏంటంటే అది భరించి 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 నాకు అది పాసెసివ్ లాగా, టాక్సిక్ లాగా అయిపోతుంది సార్. ఇప్పుడు వాట్సాప్ సీన్ కనపడకపోయినా కానీ తిడతారు సార్. ఏదైనా మంచి పిక్ స్టేటస్ లో పెట్టినా కూడా ఈ పిక్ ఎందుకు స్టేటస్ లో పెట్టావు, ఎవరి కోసం స్టేటస్ లో పెట్టావని తిడతారు సార్. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తీసుకున్నాడు అతనే. ఎవరైనా ఫాలో అంటే ఎవరైనా రిక్వెస్ట్ పెట్టినా కూడా ఇతను ఎందుకు నీకు రిక్వెస్ట్ పెట్టాడు, నీకు తెలుసా, ఇతను నువ్వు ఆయనకి తెలుసా అన్నట్టు మాట్లాడతాడు. ఎప్పుడైనా రోడ్డు మీద నార్మల్ బయటకు నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఎవరైనా అబ్బాయి నన్ను చూసినా, ఆ అబ్బాయి నీకెలా చూస్తున్నాడే, నీకు తెలుసా అబ్బాయి నీ ఫ్రెండా, లేదంటే మీరిద్దరే మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నారా కళ్ళతో అని మాట్లాడతాడు సార్. జస్ట్ నార్మల్ నడుచుకుంటూ వెళ్ళి ఎవరో పర్సన్, ర్యాండమ్ పర్సన్ చూసినా కూడా అలానే మాట్లాడతాడు. ఇన్ని విధాలుగా ఉన్న ఇతనైతే కరెక్ట్ గా ఉంటదమ్మా ఇతని వ్యక్తిత్వం గానీ? సార్ నేను చాలా టైమ్స్ చెప్పాను సార్, అసలు నువ్వు నాకు వద్దు అని చెప్తే చాలు, నేను లేకుండా నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు, నేను లేకుండా అసలు నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి చేతులు కోసుకోవడము, లేదంటే నన్ను బెదిరించడము, లేదంటే మా అమ్మ నెంబర్ తీసుకున్నారు సార్. ఎలా తీసుకున్నాడో కూడా నాకు తెలియదు. ఫోన్ లో మా అమ్మ నెంబర్ తీసుకొని మీ అమ్మకి చెప్తానని బెదిరించడము, అలాంటివి చేసేవాడు సార్. చెప్తే చెప్పుకోమనండి, ఎవరు నమ్ముతారు ఇవన్నీ పిచ్చి మాటలన్నీ. ఇంకా ఏదైనా డ్రెస్ వేసుకొని బయటకు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు నువ్వు, ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి ముందే చెప్పేవాడు సార్. పూర్తి కంట్రోల్ తన చేతుల్లోనే. ఇంకా నిన్ను కంట్రోల్ చేయింది ఏముందమ్మా అతను? నువ్వు తినే తిండి, చదువు మా మమ్మీ డాడీ కూడా అసలు ఈ 26 years లో ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు సార్. మా అమ్మ నాన్న కూడా. ఇతను నన్ను ఎన్ని సార్లు కొట్టాడో, ఎవ్రీడే ఏడుస్తాను సార్, ఎవ్రీడే. నేను అసలు మంచిగా సంతోషంగా ఉన్న రోజే లేదు సార్. కదమ్మా, ఇంత ఫైట్ చేసి మీ పేరెంట్స్ ని ఒప్పించినటువంటి ఈ మహానుభావుడు గురించి మళ్ళీ మీ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పావా? లేదు సార్, చెప్పలేదు సార్. అంటే నేనే అతనికి చెప్పాను అనమాట, నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇలా ఉంటే నేను నీతో ఉండను అని చాలా టైమ్స్ చెప్పాను సార్. చెప్తే గొప్పగా మారిపోయే రకం కాదులేండి అమ్మా. అది కాదు, ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, ఇదంతా ప్రేమ అనుకుంటున్నాడా, లేదంటే ఏమంటున్నాడు, ఇంత అక్కర్లేదు నాకని? అంటే మీ ఇద్దరి మధ్యన ఉండే కొన్ని మధుర క్షణాలు ఉంటాయి కదా, ఆ టైంలో ఏమరా బాబు నన్ను ఇలా ఉక్కిరి బిక్కిరి చెప్పి చంపేస్తున్నావు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను కరెక్ట్గానే ఉంటానని అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అని అంటే ఏమంటాడు? ఇలా చేయడం నీ మీద ప్రేమనే కదా అని ఒక్క డైలాగ్ అంటాడు సార్. మా అమ్మా నాన్నకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. చచ్చిపోతా అని బెదిరిస్తేనే నేను వెళ్ళి మా అమ్మ నాన్నలతో తిట్లు తిని మరీ ఒప్పించుకున్నాను సార్. ఇప్పుడు నేనే చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చాను సార్. నాకు అసలు నా లైఫ్ ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. ఇంకా దేనికన్నా జీవితాలు త్యాగం చేయొచ్చు కానీ ఇలాంటి వాడి గురించి జీవితాలు త్యాగం చేసే అంత పిచ్చి పని ఇంకోట్లేదు. ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నాడు సార్. ఇందాక మీకు బిఫోర్ 10 minutes నేను అతనితో కాల్ మాట్లాడాను. ఇప్పుడు కూడా అంటే ట్రూ కాలర్ లో చెక్ చేసినట్లున్నాడు, కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడు సార్. మరి ఇంకా అసలు ఆయన పని ఎప్పుడు చేస్తాడమ్మా? అంటే మేడం ఎప్పుడైనా నాకు కాల్ బిజీ వచ్చిందంటే ఎవరితో మాట్లాడుతున్నావు, చాలా బ్యాడ్ గా మాట్లాడతాడు మ్యామ్. నేను సరిపోలేదా నీకు? అమ్మా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే కనుక చాలా ఊతపదంలాగా వాడేటటువంటి మాట ఏంటంటే నీ జాగ్రత్త, నీ సెక్యూరిటీ గురించి. నువ్వంటే విపరీతమైన నమ్మకం, సమాజం అంటే నమ్మకం లేక నిన్ను కాపాడుకుంటున్నానని ఈ తూతూ మంత్రం కాకమ్మ కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. దాని పైపెచ్చి ఏమంటారంటే దీనికి అంతట్లు ఒక్క పదంతో నిర్వచనం చెప్పంటే ప్రేమ అని చెప్పి చాలా ఈజీగా వాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రేమ లేదు, దోమ లేదు, ఏమీ లేదమ్మా. ఇది ప్యూర్ శాడిజం. జాగ్రత్తగా కాపాడటం గురించి అనే దానికి, ఇన్ఫాక్చువేషన్ అనే దానికి, ప్రేమ అనేటటువంటి దానికి వీటన్నిటికి గీత చాలా సన్నంగా ఉంటుందన్నమాట. వాళ్ళ అవకాశవాదులు అయితే ఏమంటారు అంటే కనుక రకరకాల విధాలుగా వాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇతను ఉన్నాడు అనుకోండి, ఇతను అవకాశవాది, అనుమానాస్పదమైన ధోరణి, అవకాశవాదు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే శాడిస్టు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, మీ ఆఫీస్లో ఇంటా బయట ఇలాంటి వాతావరణాలని చాలా సందర్భాల్లో సమయాల్లో చూసుంటావు. నీ మనస్సాక్షికి తెలుసు, నీ మనస్సాక్షికి ఇప్పుడు వరకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఈ వ్యక్తి కరెక్ట్ కాదు, ఈ వ్యక్తితో జీవితాంతం నేను ప్రయాణం చేయలేను అన్నటువంటి మాట నీకంటే మాకెలా బాగా తెలుస్తుందమ్మా? నీకు తెలుసు, కానీ నువ్వేంటంటే ఆ విషయం చెప్తాను సార్. నేను నీతో ఉండలేను ప్రమోద్, ఇలా చేస్తే నేను నీతో ట్రావెల్ చేయలేను, నేను పెళ్లి చేసుకోవాలంటే నన్ను చేసుకోకపోతే ఫస్ట్ నిన్ను చంపేసి నేను చచ్చిపోతా అంటాడు సార్.
నేను ఆ భయంతోనే ఇప్పుడు వరకు అతనితో ఉన్నాను సార్. నాకు లవ్ కానీ ఇక నేను చచ్చిపోతాను వాళ్ళు చచ్చిపోతాను అనేటటువంటి అంశాలతో ముడిపెడితే నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఆల్రెడీ మానసికంగా చనిపోయావు. 6 సంవత్సరాల పాటు నీ జీవితం అంతా వ్యర్థమైంది. ఆఖరికి మీ తల్లిదండ్రులను ఎవరినైతే బలవంతంగా ఒప్పించావో ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఎదురెళ్ళి అమ్మా నాన్న ఇలా ఉన్నాడు నా సెలక్షన్ అని చెప్పుకోలేనటువంటి దుస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు సూసైడ్ చేసుకోవటాలనే మాటలు కాసేపు పక్కన పెట్టి అసలు ఈ మనిషి బారి నుంచి నేను ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తే కనుక మేము దానికి సహాయపడగలం అమ్మా. ఇన్ని సంవత్సరాల పాటు ప్రేమించాను కాబట్టి ఇంకొక 100 సంవత్సరాలు ఇంకో 90 సంవత్సరాల పాటు అక్కడే పడి చచ్చిపోతాను అనేటటువంటి ఆలోచనలోంచి దయచేసి ఉండద్దు. ఎందుకంటే ప్రేమను కాస్త తీసుకెళ్ళి పెళ్ళి కాస్త ఒక పర్మనెంట్. ఇక్కడైతే యూటర్న్ తిరగచ్చు మేడం, ఇంకా పెళ్లిలో ఏం యూటర్న్ ఉంది వీళ్ళకి? ఇంకా అందులో సహజంగా అమ్మాయిలు ఎట్లా ఆలోచిస్తారంటే డాక్టర్ గారు చాలా సెంటిమెంటల్ గా ఆలోచించేస్తారండి. అతనితో మేము కనెక్ట్ అయిపోయాము, అతనితో ఉన్నాము, రిలేషన్ కొనసాగుతోంది, ఇప్పుడు అతను చెడ్డోడు అన్నా సరే మనసు యాక్సెప్ట్ చేయదు, సహజంగా ఆలోచిస్తారు. కానీ ఎంత మంచి పాయింట్ చెప్పారండి మేడం. ఇంకొక మంచి పాయింట్ చెప్పనా, యాక్సెప్ట్ చేయరు అనే మీ మాటకి ఇంకొక మాట అడగనా, వాడు వీళ్ళకి ఆల్టర్నేటివ్ థింకింగ్ ఇవ్వడానికి స్పేస్ కూడా ఇవ్వడు. నేను వీడు కట్టారంగా వీడు ఎవడు అని అనుకునే లోపల మధ్యలో దూరిపోతాడు. ఇప్పుడు కూడా కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉన్నాడు. నాకు భయం అవుతుంది, అతను కాల్ లిఫ్ట్ చేయాలంటే కూడా భయం అవుతుంది. మీరేం డిసైడ్ అయ్యి మాకు మెయిల్ చేశారో చెప్పండి ఒక్కసారి, అతనితో మాట్లాడదాం. అసలు నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మ్యామ్. సో అది అసలు టాక్సిక్ కా లేదంటే అతను పొసెసివ్ లేదంటే అతి ప్రేమ వల్ల అలా చేస్తున్నాడు. టాక్సిక్ కాకపోతే ఫెంటాస్టిక్. అసలు ఆ రిలేషన్షిప్ లో నుంచి నాకు ఎలా బయటికి రావాలన్నది కూడా అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ సార్ నన్ను ఎలాగైనా బయటకి తీసుకొని రండి సార్. బయటికి తెచ్చేస్తాం అందులో 110%. ఎవరైనా అస్త్రశస్త్రాలు ఉపయోగించేసి మేము తీసుకొస్తాం, పోలీసులు కానీ బందోబస్తు కానీ. చాలా భయం అవుతుంది సార్, ఆడు కొడితే చేతులు వెనక్కి మడత పెడతాం. కానీ నేను చెప్పేది ఒక్క నిమిషం అమ్మ, ఒకే ఒక మాట నేను చెప్తున్నాను. ఇందులోంచి బయటపడాలి అని అనుకుంటే కనుక నీలో ఏమాత్రం గిల్ట్ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కానీ ఉండకూడదు. నేనేదో బాగు చేసుకోవాల్సినటువంటి మనిషిని, అంత గాఢంగా ప్రేమించినటువంటి మనిషిని, ఆ ప్రేమను త్యాగం చేసేసి నేను అనవసరంగా బయటకు వచ్చేసాను అని గిల్ట్ నామమాత్రం కూడా నీ మనసులో ఉండకూడదు. ఇది నెంబర్ 1. నా లైఫ్ నాకు కావాలి సార్, నా లైఫ్ నా చేతిలోకి కావాలి. నా లైఫ్ అతనికి నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు నిజంగా నీ భయాన్ని మేము అర్థం చేసుకోగలం అమ్మా. ఎందుకంటే జయ గారు, సమాజంలో ఇప్పుడు మనం ఏదైతే ప్రతిరోజు ఉదయం లెగుస్తూనే అరే ఈరోజు ఏం వార్త వినిపిస్తుందో అనేటటువంటి సమాజంలో ఎక్కడ కూడా ఎవ్వరు తగ్గట్లేదు. అమ్మాయిలు తగ్గట్లేదు, అబ్బాయిలు తగ్గట్లేదు, భర్తలు తగ్గట్లేదు, భార్యలు తగ్గట్లేదు. ఏకంగా నరుకుడు, కోసుడు, పాతుపెట్టుడే, చిన్న పిల్లలు కూడా తయారయ్యారు. నిజంగా నీ భయం వాస్తవమైనటువంటి భయం అమ్మా. ఈరోజు ఈ ప్రేమని కట్ చేయటం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో నీ సేఫ్టీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. కాలేజ్ చేయకపోతే హాస్టల్ కింద వచ్చి రచ్చ చేస్తారు సార్. ఎంత భయపడుతుంది మీరు చెప్తున్నారు, బట్ నా ధ్యాస అంతా ఇటు కాల్ మీద అంటే నాకు షివరింగ్ వస్తుంది సార్, బాడీ అంతా. ఒక్క నిమిషం, నాకు మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే కేవలం ప్రేమను తగ్గొట్టడం, నిన్ను అక్కడి నుంచి బయటకు లాగటమే కాదు, ఆ తర్వాత అతను నీ మీద ఎటువంటి ప్రయోగం చేస్తాడు, ఏ విధంగా నిన్ను అటాక్ చేస్తాడు అనేటటువంటి భయంతో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నేను జయ మేడం ఆలోచిస్తున్నాం. ఎనీవే ఎలాగా చేస్తున్నాడు కదా, ఒక కాల్ కలుపమ్మా, మేము మ్యూట్ లో ఉంటాం. అతను ఎలా నీతో మాట్లాడుతున్నాడో మేము చూస్తాం. కనెక్ట్ అమ్మా. ఎంత భయపడుతుందో చూడండి. హెరాస్మెంట్ మేడం, దయచేసి వేచి ఉండండి. హలో హలో ప్రమోద్, ఏ రేట్ ఇస్తాను, ఎవరితో మాట్లాడతాను? నేనా? నాకు అమ్మ నాన్న ఉండరా ప్రమోద్? ఊరికే అదేనా? ఎవరితో మాట్లాడతారా నువ్వు? అమ్మ నాన్నతోనే మాట్లాడుతున్నాను ప్రమోద్, ఇంక ఊరికే వేరే వాళ్ళతోనే మాట్లాడతాను. ఎప్పుడైనా వేరే వాళ్ళతో మాట్లాడాను? నువ్వు చూస్తున్నావా? నీ దగ్గర యాక్సెస్ ఉంది కదా. వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడతావు ఇక్కడ, నువ్వు మాట్లాడతావు అని నేను అంటలేదు. ఎవరితో మాట్లాడతావు అడిగినా, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానా వాళ్ళతో మాట్లాడినా అడగలేదు కదా. నువ్వెందుకు చెప్తాను అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నావా? లేదు, వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఊరుకుంటానా? నువ్వు మాట్లాడే అంటున్నారా చెప్పు. లేదు ప్రమోద్, నేను మాట్లాడాను ప్రమోద్. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను అనుకోవాలని చెప్పేసి నాకు చెప్తాను. ఇందాక 15 నిమిషాల క్రితమే కదా నీకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మరి అట్లా కాదు నేనేమంటాను, ఏం చెప్తాను, వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావా నేను అడగలేదు. ఎవరితో మాట్లాడుతున్నావా నేను అడిగినా. చేస్తున్నావు, నేను మాట్లాడట్లేదు. కావాలంటే చూడు వచ్చి.
నువ్వు ఫస్ట్ నన్ను పేరు పెట్టి పిలవడం నాకు నచ్చదని నీకు తెలుసు. ఓకే, పేరు పెట్టి పిలుస్తున్నాడు పక్కన ఎవరు అసలు ఎక్కడున్నా చెప్పు కరెక్ట్ గా. నేను హాస్టల్లోనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్తాను కదా. 15 నిమిషాల క్రితం కూడా నువ్వు అదే క్వశ్చన్ చేసావు కదా, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. అందుకనే నేను వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు, అమ్మా నాన్నతోనే నీకు ఫోన్ కట్ చేసే ముందు కూడా చెప్పా కదా, అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడిన తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పా కదా. ఇంతలోపే నువ్వు కంటిన్యూగా కాల్స్ మీద ఇంకా అమ్మా నాన్నతో మాట్లాడొద్దా చెప్పు? ప్రతి రోజు ప్రతి 1 minute నీతోనే మాట్లాడుతూ ఉంటా. రోడ్డు మీద పోతానా, ఏమన్నా అయింది అనుకో, నేను అయిపోయి అందుకే ఏమన్నా అయింది కాబట్టి ఫోన్ చేస్తాను. ఏమో నేను చచ్చిపోయాను ఖర్చు నా శవం కాడ కూర్చొని చచ్చి ఏడతావా, అయ్యో బతుకున్నావా అని చెప్పేసి ఫోన్ ఎత్తాలి కదా. నువ్వు ఫోన్ ఎత్తి ఎందుకు ఫోన్ చేస్తాను అడగాలి కదా. ఏమైంది మమ్మీతో మాట్లాడుతున్నా అంటే నాకు క్లారిటీ ఉంటది కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకేం తెలుసు, నేను చూసిందా నిన్ను? చూడు ప్రమోద్, వచ్చి కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టు, ఇమీడియట్లీ నాకు స్క్రీన్ షాట్ పెట్టు. పెడతా స్క్రీన్ షాట్ పెడతా, ప్రతిసారి పెడతాను కదా నీకు స్క్రీన్ షాట్. ప్రతి ఒక్కటి నీ దగ్గర వాట్సాప్ లాగిన్ ఉంది, నీ దగ్గర ఇన్స్టాగ్రామ్ లాగిన్ ఉంది, నీ దగ్గర కాల్ ఏదో యాప్ ఎక్కించుకున్నావు. నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎంతసేపు మాట్లాడుతున్నా చూడడానికి కూడా యాప్ ఎక్కించుకుని చూస్తూనే ఉన్నావు కదా. ప్రతి ఒక్కరు చూసే నేను చూస్తా అని తెలిసి కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని నాకు తెలిస్తే నేను అంత మాత్రం ఆ మాత్రం నాకు తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నా చెప్పనా? యాప్ లో చూడు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను యాప్ లో చూడు. ఎందుకు చిన్న దానికి ఊరికి ఇట్లా టార్చర్ చేస్తున్నావు, నాకు వద్దు. హలో హలో, ఎవరు? ప్రమోదా? హలో, అమ్మాయి చంపేస్తావా? ఆ అమ్మాయి ఎక్కడుందో లొకేషన్ చెప్ప. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ మేడం మాట్లాడుతున్నాము. మేమిద్దరు ఇక్కడే ఉన్నాం. మొత్తం నీ కాన్వర్సేషన్ అంతా కూడా 10 minutes పాటు దారుణంగా విన్నాం. మేము మ్యూట్లో పెట్టి మొత్తం విన్నాం, రికార్డ్ కూడా చేసాం. ప్రతి ఆధారంతో పాటు మేము రెడీగా ఉన్నాం. 6 years పాటు ఈ అమ్మాయి ఎటువంటి ఈ పిచ్చి అమ్మాయి, మళ్ళీ చెప్తున్నా, ఈ పిచ్చి అమ్మాయి ఇప్పటి వరకు నువ్వు నమ్మబలికినటువంటి ప్రేమ అనుకుంటూ నమ్మబలికి ఒక భయంకరమైనటువంటి శాడిజము, ఒక టార్చరు, ఒక సైకోపాత్లో నువ్వు బిహేవ్ చేసావు. మొత్తం అంతా రికార్డ్ చేసుకుని మేము ఎవిడెన్స్లన్నీ ఉన్నాం. 10 నిమిషాలు మేము వినలేకపోయాం. ఈ పిచ్చి అమ్మాయి 6 సంవత్సరాల పాటు ప్రతి నిమిషం ఈ వేదనకు గురవుతుంది. మేము అసలు ఊరుకునేదే లేదు. ఏం కావాలి నీకు? ఆగమ్మ, నువ్వు ఆగో. ఒకటి నాకు చెప్పు, ఇది ప్రేమ? ఇది ప్రేమ? అమ్మ నువ్వు చెప్పక్కర్లేదు. అమ్మ నువ్వు మాకు చేసావా, మేము మీకు కాల్ చేసావా అనేటటువంటి అసందర్భం. మేము దేనికన్నా మెంటల్గా రెడీగానే ఉన్నాం. ఈ టార్చర్ ఇక్కడితో ఆగాలి, ఈ మనిషిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఏమయ్యా ఒక్క నిమిషం నువ్వు ఆగు. దీన్ని ప్రేమ అంటారయ్యా? ఇది ప్రేమ కాదు సార్. ఒక మాట సార్, ఇప్పుడు ఒక మాట, నా భయం ఏది సార్, ఇప్పుడు ఆమె హాస్టల్లో ఉన్నా అని చెప్పింది, మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా పాసిబిలిటీ సార్? ఇప్పుడు నీ అమ్మ నాన్నతో మాట్లాడినా చెప్పిన అమ్మాయి ఇప్పుడు నీతో నాకు ఎట్లా కాన్ఫరెన్స్ పెట్టింది సార్? చెప్పింది అబద్ధమే కదా. ఇప్పుడు ఒక్క మాట విను, ఈ రోజు నువ్వు కావాలి అని అనుకుంటే కనుక అమ్మాయి నిజాలు చెప్తుంది. నువ్వు వద్దు కాబట్టి ఇప్పుడు అబద్ధం ఆడుతుంది అమ్మాయి. అబద్ధం ఆడింది కాబట్టి తగ్గట్టేసుకుంటారా? అబద్ధం ఆడేసుకుంటే కాబట్టి తగ్గట్టుకుంటే కనుక ఇప్పుడు వరకు అమ్మాయి అన్ని అబద్ధాలే ఆడింది కాబట్టి తగ్గట్టేసుకుని గుడ్ బై చెప్పేసి అమ్మాయిగా వదిలేసాయి. అట్లా వదిలేసాం సార్. నేను 6 సంవత్సరాల నుంచి ప్రేమించిన అమ్మాయి, ఆమె మీద ఆమెతో 6 సంవత్సరాల పాటు ప్రేమించావు కాబట్టి జీవితాంతో పాటు నీతో పాటే సస్తానని చెప్పి సర్టిఫికేట్ రాసి అగ్రిమెంట్ రాసి ఇచ్చిందా నీకేమన్నా అమ్మాయి? లేదంటే అమ్మ నాన్న ఇచ్చారా? ఇప్పుడు సొసైటీ చూస్తలేమా సార్? రోడ్డు మీద ఎట్లా పోతారు ఏందో చూస్తలేమా? అందరూ ఎట్లా పోతారు ఎట్లుంటలేదు. ఆఫీసులలో మా ఆఫీసులలో అన్నయ్య అనుకుంటున్నావు. నువ్వు అమ్మాయిని చంపి బ్రతికిస్తున్నావు అయ్యా. నువ్వు అమ్మాయిని చంపి కాపాడుతున్నావు. ఏది సమాజాన్ని నుంచి కాపాడేస్తున్నాను అనుకున్న నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని ఎప్పుడో చంపేశావు. మానసికంగా ఎప్పుడో చంపేసి పిచ్చిదాన్ని చేస్తావు. ఏదో కాపాడుతున్నాను అనుకున్నావు. అమ్మాయికి నేను లవ్ చేసే అమ్మాయికి నేను మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేను రేపు రోజున పెళ్లి చేసుకోగలుగుతాను. నేను నేనేం మాట్లాడతాను నీతో, కానీ సార్ వాళ్ళు ఏమో అడుగుతున్నారు కదా. నేను చెప్తాను, నా బాధ కూడా నేను చెప్పుకుంటా. ఇప్పుడు రోడ్ మీద చాలా మంది చూస్తాను. నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయిని 12 years నుంచి చిన్నప్పటి నుంచి లవ్ చేసిండు. ఉన్న పరంగా అమ్మాయి వేరే వాళ్ళు ఇష్టపడంగా ఆ అమ్మాయి బాధలో ఉన్నప్పుడు వేరే తోడు వచ్చి అయ్యో ఏమైందమ్మా అని చెప్పేసి కొంచెం దగ్గర తీసుకోగా వాళ్ళు ఇద్దరు లవ్ లేచిపోయి వాళ్ళు. కాబట్టి కనిపించిన ఆడపిల్లలందరినీ చైన్తో కట్టేయంటారా మీరు? టార్చర్ చేస్తున్నా కానీ ఇన్ని సంవత్సరాలు
నీతోనే ఉన్నా అంటే ఇంకా వేరే వాడితో పోతాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు ఇంకా ఇంత మంచితనాన్ని వహిస్తూ అతన్ని కాపాడుతూ అతని కోపాన్ని బారిన పడకుండా అతను మూడో కన్ను నింపేస్తాడేమో నేను బసం అయిపోతాను అనుకుంటూ నువ్వు ఏందమ్మా ఇదంతాని కాదు ఎవడరా నువ్వు అని చెప్పి అడుగు. బాబు తమ్ముడు ఆగు. ఇప్పుడు ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఒక పిచ్చిదాని లెక్క బతికింది. ఎందుకు బతికింది అంటే కనుక అరే ఒక ఆడపిల్ల 6 సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో ప్రయాణం చేసుకున్న తర్వాత ఆ స్థానాన్ని వేరే మగాడికి పంచివ్వకూడదు అనేటటువంటి మంచి ఉద్దేశంతో నీతో పాటు ఈరోజు చచ్చిన ఇదిలో ఉంది ఆ అమ్మాయి. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ రోజు అమ్మాయి రియాక్ట్ అవుతే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? ఇప్పుడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు చూస్తున్నారు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి కదా. ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి చెప్పు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ 6 సంవత్సరాల నుంచి ఆమెతో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన ఆమెకి ఏం కావాలంటే ఆమె చిన్న నొప్పి కాకుండా ఓపెనింగ్ స్టేట్మెంట్ లో అనగానే అరే భగవంతుడా మళ్ళీ ఇదే మాట వింటున్నాను రాని అన్నీ చేస్తాడు మేడం నాకంటే. ఇప్పటి వరకు మీ అమ్మ నాన్న చేయలేదా? నీ మటుకు నువ్వు చేసుకోలేదు 6 సంవత్సరాలు బట్టి ఏంటి అన్నీ చేసేది? రూపాయి కూడా నా జోబులో అతనే తీస్తాడు. జాబ్ ఇప్పించిందే నేనే. కాలేజీలో నుంచి ఆమెను ఎవరు చూడకుండా ఏం చేయకుండా రాగింగ్లు గీగింగ్ చేస్తాను అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరి దగ్గర ఉండి చూసుకున్నాను. అప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చిన అమ్మాయిని ఇటు ఎవరితో మాట్లాడదు నాతో తిరుగు నీకు ఏం సంతో నేనున్నాక వేరే వాళ్ళతో ఎందుకు సార్ మాట్లాడాలి? నాకు ఒకటి అర్థం కాదు. నేనున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు ప్రపంచంలో అందరినీ చంపేసి నువ్వు ఒకడే ఉంది కానీ పక్కన వాళ్ళ అమ్మ నాన్ని చంపేసి అందరినీ చంపేసి ఒకడే ఉంది కదా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీ ఆలోచన ఏంటో నువ్వు ఎలా పుట్టి పెరిగావో ఆ అంశాలన్నీ నేను మాట్లాడట్లేదు. కానీ ఈ ప్రేమించడం అంటే కనుక ఒక అమ్మాయిని బంధించడం కాదయ్యా. నాకంటే ఫ్రీడమ్ ఎవరు ఇవ్వలేడు. అమ్మాయిలు ఒక అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడుతున్నా గానీ ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసింది? ఓహో ఆ అబ్బాయి అప్పుడు నీతో మాట్లాడడానికి ట్రై చేసి కాన్ఫరెన్స్ కలిపేవాడు కదా, కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవడానికి కాల్ చేసుకున్నారా మీరు అని చెప్పి అనుమానిస్తాడు సార్. అది ఒక అమ్మాయితో మాట్లాడినా కూడా అనుమానిస్తాడు. టెక్స్ట్ బుక్ ఆఫ్ అనుమానం అని ఒక టెక్స్ట్ బుక్ రాస్తే కనుక అందులో ఒక 1000 పాయింట్లు ఉంటాయి కనుక 1000 రకాల అనుమానాలు ఉంటాయి కనుక అన్ని అనుమానాలకి నిర్వచనం మీనింగ్ అన్నీ కూడా మీ ప్రమోదే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అతను ఇంకా అదే ఒకటి అర్థం కాదు సార్. నీకేం చాలా అర్థం కాదు మాట్లాడేది సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఈమెకు అసలు మాట్లాడడానికి అసలు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంది? ఆమెకు ఆల్రెడీ పాస్ట్ లో ఒక ఎక్స్ ఉన్నారు. మరి ఆ ఎక్స్ తోటి మాట్లాడిస్తున్నారా లేకపోతే అమ్మాయికి ఎక్స్ లేడు నీ బ్రెయిన్ లో వై ఉన్నాడు బుర్రా. అమ్మాయి నీకు ఉండయ్యా ఒక్క నిమిషం. ఆ అమ్మాయికి ఎక్స్ వై జెడ్ ఏమీ లేదు. అర్జెంటుగా ఎమర్జెన్సీగా మేము అంబులెన్స్ పంపిస్తాం, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నువ్వు కూడా యు ఆర్ నాట్ మెంటల్లీ స్ట్రైట్. నువ్వు మెంటల్లీ స్ట్రైట్ గా లేవు. వాట్ ఈస్ దిస్? ఇచ్చాడు లైఫ్ ఇచ్చాడు ఓకే సార్, బట్ నా లైఫ్ నా చేతిలో కాకుండా అతనికి నచ్చినట్టు బ్రతకమంటే నేను ఎలా బ్రతుకుతాను సార్ చెప్పండి. నేను చచ్చిపోయేటట్టు ఒకవేళ ఉంటే నాకంటే ముందు ఒక రోజు ముందు చచ్చిపోవాలి సార్. ఇది నేను కోరుకుంటాను. ఎందుకంటే అమ్మాయి నా లెక్కన ఉండాలి, నాతోటే ఉండాలని ఒక ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుంది. నాకు అది కావాలి సార్ అంతే. ఒక్క స్టేట్మెంట్ ఇట్లాంటి ఇట్లాంటి వాడితో నా లైఫ్ ఎలా పంచుకొని ఉండాలి మీరే చెప్పండి సార్. నువ్వే ఆలోచించుకో. వద్దమ్మా వద్దు 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 తల్లి, వందనాలు నీకు. వద్దమ్మా పంచుకోటాలు పాలు పంచుకోటాలు ఇక్కడ ఉండవమ్మా. నువ్వు ఫస్ట్ ఆగు, నేను సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు ఆగు కొంచెం. నీతో మాట్లాడతాను కదా నేను కూడా. ఈ రేపే నీ జాబ్ రిజైన్ చేసేస్తాను. అసలు నువ్వు వద్దే వద్దు, నీ టార్చర్ వద్దు, నీ టాక్సిక్ వద్దు, నీ ప్రేమ వద్దు, అసలు నీ కాల్ అసలు నీ ఊసే వద్దు నాకు. రేపు నుంచి నాకు కనిపిస్తే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను, లేదంటే షీటింగ్ కి కంప్లైంట్ ఇస్తా. ఇన్ని రోజులు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఉన్నా నీతో, ఇదంతా భరించాను నేను. కానీ నువ్వు ప్రతి చిన్న దానికి నన్ను టార్చర్ చేస్తున్నావు. ప్రతి ఒక్కటి చెక్ చేసుకో. అక్కడక్కడ నా మిస్టేక్ లేకపోయినా కానీ నన్ను తిడతావు. నాకు వద్దు ప్రమోద్ ఇట్లాంటి రిలేషన్షిప్ వద్దు. నేను మా అమ్మ నాన్నకు కూడా చెప్తా, నన్ను కొట్టినా తిట్టినా వాళ్ళు ఏదన్నా చేసుకోని నేను వెళ్ళి మా అమ్మ నాన్నకు కూడా చెప్తాను, ఇలా ఉందమ్మా నాకు వద్దు వాడు అని చెప్పి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు ఈ నాటకాలు నాకు తెలుసు ప్రమోద్. ఈ 2 రోజులు మంచిగా ఉంటావు, మళ్ళీ నీతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయికి ఆ ఆలోచన కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలనేటటువంటి ఆలోచన అవగంజంత కూడా లేదు మా దగ్గరికి. ఒక నిమిషం ఈ కాడి నుంచి ఆ బుద్ధి ముందే ఏడవలసింది. కానీ నువ్వు ఆ పరిధిలోంచి బయటకు వచ్చేసావు. నీ మనస్సాక్షికి తెలుసు నీది ప్రేమ కాదు, నీది ఒక పట్టింపు, ఒక కండిషనల్ లవ్ స్టోరీ అనేది మాకు అర్థమైపోయింది. ఇక్కడ లవ్ లేదు స్టోరీ లేదు అనేది కూడా మాకు అర్థమైపోయింది. ఇది ఒక విధమైనటువంటి శాడిజం అనేది కూడా మాకు అర్థమైంది. అర్థం చేసుకోండి సార్, అట్లా కాదు కదా సార్.
సరే ఇప్పుడు ఇంకో చూడు, ఇది ఇంకా మా చేతుల్లో ఉండేటటువంటి అంశం కాదు. సరయు అనేటటువంటి ఆడపిల్ల మా దగ్గరికి ఆల్రెడీ డెసిషన్ తీసుకునే మా దగ్గరికి వచ్చింది. ఎటొచ్చి ఏంటంటే ఒక భయంతో కానీ, ఒక తల్లిదండ్రులు అనేటటువంటి ఒక భక్తితో కానీ, నడిచినటువంటి ప్రేమలో ఏదన్నా ఆవగింజంత మార్పు వస్తుంది అనే ఆలోచనతో ఒక చిన్నపాటి హోప్తో మా దగ్గరికి వచ్చింది. కానీ ఫుల్గా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అమ్మాయిని కన్ఫ్యూజన్లో నుంచి బయటకు తీసుకొచ్చి నీతో మాట్లాడేటటువంటి విధంగా మేము చేసాము. ఆ అమ్మాయి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అనేటటువంటి పదాలు నువ్వు వాడద్దు. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆ అమ్మాయికి ఫోన్ చేయటం కానీ, టెక్స్ట్ చేయటం కానీ, వేరే రాయబారాలు చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇవన్నీ ఏమైనా చేసినట్టు మాకు తెలిసింది అంటే కనుక తక్షణ కర్తవ్యంగా మేము పోలీసుని ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దానికి నో హెజిటేషన్. అంత దూరం దాకా ఎందుకు పోతాను సార్? ఇక్కడ నుంచి నా లైఫ్ నేను చూసుకుంటాను, నా లైఫ్ నీ చేతుల్లో పెట్టాలి. జాబ్ రిజైన్ చేస్తుంది, ఆగమైనట్టే కదా, జాబ్ రిజైన్ చేస్తుంది. నేను కూడా ఉన్నాను కదా సార్. అమ్మాయి దురదృష్టం కొద్దీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మాకు కాంటాక్ట్ చేయటం వల్ల ఒక కొత్త ఫ్రీడమ్, ఒక కొత్త స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ఫ్రీడమ్, ఒక పునర్జన్మ ఇచ్చాం అమ్మాయికి. ఒక పునర్జన్మ ఇచ్చాం. లేదంటే ఈ అమ్మాయి పొరపాటును చేసి తెలిసి తెలియని ఒక తప్పుకి నువ్వు నరికి పోగులు పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడితో పునర్జన్మ ఇచ్చాం. ఆ తల్లిదండ్రులకు ఒక కొత్త ఆనందాన్ని ప్రసాదించాం. నేను ఏదైనా అంటే నేను ఈ రోజు నీ సాయంత్రం వచ్చి నేను కలుస్తాను, నీ కావాలంటే నీ కాలు పట్టుకున్నాను మంచిగా ఉంటాయి. మాట్లాడకు. మేము నమ్మటం కాదమ్మా, నువ్వు నమ్ముతున్నా లేదు. నువ్వు ఎవరు అనేటటువంటిది మాకు అర్థమైపోయింది. ఏదో ఫైనల్ టచ్ లాగా సూపర్ ట్యాగ్ లైన్ లాగా ఒక మాట అన్నావు కదా, నేను చనిపోయే ముందు ఒక రోజు ముందు ఆ అమ్మాయి చచ్చిపోవాలన్నది నువ్వెవరు ఆ మాటలోనే మాకు అర్థమైందా? దీన్ని ప్రేమ అనరు, శాడిజం అంటారు. అమ్మా అతను కట్ చేయమ్మా, నీకేం చెప్పాలో చెప్తాను. ఐ లవ్ యూ అలా స్మరించుకుంటూ ఉండు. హలో, ఉన్నావమ్మా? సరే, కట్ చేసావు. రైట్, ఒకటి వినమ్మా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అన్ ఈజీ గేమ్ విత్ హిమ్ నౌ. ఓకే, ఈ డెసిషన్ అనేటటువంటిది నువ్వు ముందే తీసుకుని ఉంటే కనుక అతను ఏవో నేను ఇచ్చేసాను, నేను చేసేసాను, నేను ప్రసాదించాను, ఇంకో జీవితాన్ని ఇచ్చాను అనేటటువంటి మాటలన్నీ కూడా ఈ రోజు అతను మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా నువ్వు ఉండుంటే కనుక ఈ రోజు సిచ్యువేషన్ ఇంకో విధంగా ఉండేది. అతను ఇస్తూనే అమ్మ ఎప్పటికైనా ఇది తెగ్గొట్టవలసినటువంటి అంశమే. ఇంతకాలం ఆ భయాంతోనే ఇది ప్రేమ అనుకుంటూ దాన్ని కాపాడుకుంటూ గుడ్డిగా ముందుకెళ్ళావు. ఇది మేం కాబట్టి ఈ మాత్రమైనా మాట్లాడాం. మీ తల్లిదండ్రులు అయ్యంటే కనుక వాడు మెడొంచి చేతులు వెనక్కు ఉంచి ఈ పాటికే పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి ఉండేవారు, వాళ్ళ కూతురికి జరిగేటటువంటి అన్యాయాన్ని చూడలేక. కాబట్టి ఇప్పటికే నువ్వు డిక్లేర్ చేసి మాలాంటి వ్యక్తుల యొక్క సహాయం తీసుకోవటానికి ఇప్పటికీ లేట్ చేస్తావు. నీలాంటి ఆడపిల్లలందరికీ మేము చెప్పేది ఇదే, మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి ఒకప్పుడు శాడిస్ట్గా గానో, ఒక పనికిరానటువంటి వ్యక్తి హింసాత్మకమైనటువంటి ఆలోచన శైలితో ఉన్నట్టుగా మీకు ఆవగింజంత 0.5% అనిపిస్తే కనుక వెంటనే తక్షణమే మీ తల్లిదండ్రుల యొక్క సహాయం కానీ, స్నేహితుల యొక్క సహాయం కానీ వెంటనే తీసుకోండి. అక్కడ దయచేసి సిగ్గుపడద్దు, మోమాటం పడద్దు, భయపడద్దు. వాళ్ళు మీ తల్లిదండ్రులు కాబట్టి మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఆలోచిస్తారు. ఒకటో రెండో మాటలు చెడుగా అన్నా కూడా ఫైనల్గా మీ కాపాడటానికి తగిన చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారమ్మా. ఈ పాటికి నువ్వు మీ పేరెంట్స్తో చెప్పుంటే ఈరోజు సుమన్ టీవీ మా అవసరం లేదుగా. రైట్, ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను. హీఈస్ నాట్ గోయింగ్ టు గో అవే ఈజీ. ఎందుకంటే కనుక ఏదో నీ కాళ్ళ మీద పడతాడు, మళ్ళీ వస్తాడు, బేరసారాలు చేస్తాడు, అవకాశం లేకపోతే బెదిరిస్తాడు. నువ్వు ఫస్ట్ జాబ్ రిజైన్ చేయాలి, హాస్టల్ ఖాళీ చేసి వెంటనే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఈ ఉద్యోగం కాకపోతే నీకు ఇంకో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రేమ నిలవదు, ఈ అబ్బాయితో జీవితాంతం ఉండలేవు అనేటటువంటి అంశం ఇక్కడితో మనం తేల్చినా కూడా, ఆల్రెడీ నువ్వు 80% డిసైడ్ అయ్యి మా దగ్గరికి వచ్చినా కూడా, ఈరోజు ముందస్తుగా మనం కంప్లైంట్ పెట్టుకుని అటువంటి దిశగా కూడా మేము కొన్ని యాక్షన్స్ తీసుకుంటాం. ఏం మేడం? డెఫినెట్గా అండి, డెఫినెట్గా కళ్యాణ్ గారు. ధైర్యంగా ఉండమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేవలం మోరల్ సపోర్ట్ లేకపోవటం, పేరెంట్స్కి చెప్పకపోవటం, తర్వాత మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారండి, ఇయర్స్ లెక్క పెట్టుకోవద్దు. ఆడపిల్లలు ఏదన్నా ఒక రిలేషన్లో ఉంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదా, ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించొద్దు. ఎంత వ్యాలిడ్ పాయింట్ డాక్టర్ గారు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. అవునమ్మా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం, అండ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ టు ద సొసైటీ. అందరూ చూడవలసినటువంటి ఒక ఎపిసోడ్. తల్లిదండ్రులు కానీ, ఈ వయసులో ఉండేటటువంటిది ఏదో 18 to 24 ఏజ్ గ్రూప్లో ఉండేటటువంటి యువతులు కానీ అందరూ కూడా చూడవలసినటువంటి ఎపిసోడు.
ప్రేమ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో ఆ ప్రేమ ముసుగులో జరిగేటటువంటి అరాచకాలు కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకుని అనుమానంతో ముందుకెళ్ళి జడ్జ్మెంటల్ కెపాసిటీ అనేటటువంటిది తట్టి లేపండి. యూ విల్ బి సేఫ్. 100%. నమస్తే. థ్యాంక్ యూ. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్.